హనుమంతుడు సుదర్శన చక్ర గర్వాన్ని మరియు సత్యభామల గర్వాన్ని ఎలా అణిచివేశాడో మీకు తెలుసా? సుదర్శన చక్రం నాకన్నా శక్తిమంతులు, బలవంతులు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని కృష్ణుడితో అంటాడు. అలాగే సత్యభామ నాకన్నా అందంగా ఈ లోకంలో ఎవరైనా ఉంటారా అని గర్వంతో శ్రీకృష్ణుడితో అంటుంది. కృష్ణుడు నవ్వుతూ వీళ్ళిద్దరి గర్వాన్ని అణిచివేయాలి అనుకుని హనుమంతుణ్ణి పిలుస్తాడు. సుదర్శన, నువ్వు వెళ్ళి ద్వారం ముందర నిలబడు, లోపలికి ఎవరిని రానివ్వకు అని ఆజ్ఞాపిస్తాడు సుదర్శనుడికి. హనుమంతుడు నా రాముల వారు పిలుస్తున్నారు అని వేగంగా ద్వారకాకు బయలుదేరుతాడు. సుదర్శనుడు ద్వారం ముందర నిలబడి హనుమాన్ లోపలికి వెళ్తుంటే సుదర్శనుడు ద్వారం ముందరే ఆపేసి లోపలికి ఎవరూ వెళ్ళకూడదు అని అంటాడు. హనుమాన్ నమస్కరించి రాముల వారు ఇన్ని సంవత్సరాల తరువాత నన్ను రమ్మని పిలిచారు, నేను లోపలికి వెంటనే వెళ్ళాలి అని అంటాడు. సుదర్శనుడు నవ్వుకుని ఇక్కడ రాముడు అనే పేరు గలవారు ఎవరూ లేరు, లోపల ఉండేది శ్రీకృష్ణుడు, ఆయన నన్ను లోపలికి ఎవరిని రానివ్వకు అని ఆజ్ఞాపించాడు అని చెప్తాడు. హనుమాన్ ఎంతో వినయంగా అడుగుతున్న సుదర్శనుడు మాత్రం లోపలికి పంపడు. హనుమంతుడు కోపంతో అతనిని దాటుకుని వెళ్తుండగా సుదర్శనుడు గర్వంతో తన శక్తి మొత్తం ఉపయోగించి సుదర్శన చక్రంగా మారి హనుమంతుడి వైపు వేగంగా వస్తాడు. అప్పుడు హనుమాన్ నవ్వుతూ తన చేతులతో సుదర్శన చక్రాన్ని పట్టుకుని నోటులోకి వేసుకుని మింగేసి ద్వారం తెరుచుకుని లోపలికి వెళ్తాడు. హనుమాన్ని చూసిన శ్రీకృష్ణుడు రాముడిలా మారి హనుమాన్కు దర్శనమిస్తాడు. అక్కడే ఉన్న సత్యభామ సీతాదేవిలా అలంకరించుకుని పలహారాలు తీసుకువస్తుంది. హనుమాన్ రాముడిని కౌగిలించుకుని సీతమ్మ ఎక్కడ స్వామి అని అడుగగా, ఇదిగో నీ ముందు ఉన్నది సీతాదేవే అని అంటాడు. హనుమంతుడు ఆపకుండా నవ్వుతూ, ఈమె పని మనిషి కదా, నా సీతమ్మ ఈమె కన్నా 1000 రెట్లు అందంగా ఉంటుంది, నా సీతమ్మని నేను గుర్తుపట్టలేనా అని అంటాడు. అప్పుడు సత్యభామకు ఆమె చేసిన తప్పు అర్థమవుతుంది. తినడానికి పళ్ళు ఇస్తుండగా హనుమాన్, అయ్యో ఈ సుదర్శనుడి గురించి మర్చిపోయా అని నోటి నుండి బయటకు వదిలేస్తాడు. మంచి పని చేశావు హనుమాన్, ఈ సుదర్శనుడికి ఈ మధ్య గర్వం ఎక్కువైపోయింది, మంచి గుణపాఠం చెప్పావు అని అందరూ నవ్వుకుంటారు. మీకు హనుమాన్ ఇష్టమైతే జై హనుమాన్ అని కామెంట్ చేయండి.